నమస్తే వెల్కమ్ టు టార్గెట్ కెరీర్స్. ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది? అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటే ఐకార్ కి సంబంధించిన కాలేజెస్ మరియు యూనివర్సిటీస్ ని ఎందుకు ఎంచుకోవాలి? బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలంటే తెలుగు రాష్ట్రాలలో గానీ మహారాష్ట్రలో ఐటీఎం యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోవచ్చు. ఇక బ్రహ్మ గారు నమస్కారం అండి. సో బ్రహ్మ గారు, ముందుగా బీఎస్సీ అగ్రికల్చర్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కి సంబంధించి అందులో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీ మాటల్లో. ఎస్ మేడం. సో ఇక్కడ మనం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలి అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఉండాలి ముందుగా మేడం. సో ఈ బైపీసీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఖచ్చితంగా వీళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటప్పటికి కూడా విత్ అగ్రిగేటెడ్ మార్క్స్ లైక్ 60% అనేది ఎవరికైతే ఉంటుందో వీళ్ళు గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయడానికి అర్హులు అవుతారు. అండ్ కమింగ్ టు ద బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ తీసుకోండి, మనకి ఇది ఒక హానర్స్ డిగ్రీ, 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. సో మనకి ఈ 4 years గ్రాడ్యుయేషన్లో ఏంటంటే 8 semesters అనేది ఉంటుంది అనమాట మేడం. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఇస్ నథింగ్ బట్ ఫార్మింగ్. కాకపోతే ఏంటంటే ఫార్మర్స్ నార్మల్ పద్ధతిలో నేర్చుకుంటారు, చేస్తారు ఫార్మింగ్ అనేది. బీఎస్సీ అగ్రికల్చర్ చదివే విద్యార్థులు ఏంటి అంటే ఎడ్యుకేటెడ్ వేలో ఫార్మింగ్ చేయడం అనేది ఉంటుంది. సో వీళ్ళకున్న 8 semesters కూడా ఫస్ట్ టు 6 semesters వరకు అంటే ప్రాక్టికల్స్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సైమల్టేనియస్ గా ఉంటాయి. అండ్ 7th semester లో వీళ్ళకి ఏంటంటే రావే ప్రోగ్రామ్ అని ఉంటుంది మేడం, రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ రావే ప్రోగ్రామ్ లో ఏం చేస్తారు అంటే ఎవ్రీ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ కూడా ఒక విలేజ్ అనేది ఆయా ఏ బ్యాచెస్ అయితే ఉంటాయి వాళ్ళకి ఒక విలేజ్ అలాకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం విలేజ్ లో ఒక ఫార్మర్ అలాకేట్ చేసి ఆ ప్రొసీజర్ మొత్తం కూడా వీళ్ళు అనాలిసిస్ తీయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మేడం 4 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అంటే ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ టు 8th semester వరకు కూడా అనాలిసిస్ మొత్తం కూడా, అంటే సపోజ్ ఇప్పుడు ఒక క్రాప్ వేస్తున్నారు, దానికి సంబంధించి సీడింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఆ బెడ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ చేయాలి, నర్సరీస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, పాలీ హౌసెస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, అంటే ప్యాథలాజికల్ స్టడీస్, ఎంటమాలజికల్ స్టడీస్, ఇలాంటి అన్ని కూడా సాయిల్ టెస్టింగ్ కానివ్వండి అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ మెయిన్ గా ఏంటంటే ఒక విద్యార్థిని ఎడ్యుకేటెడ్ వేలో ఫార్మింగ్ నేర్పించి, అంటే న్యూ టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ తోటి అవలంబించి ఎక్కువగా మనకి అవుట్పుట్ అనేది తీసుకురావాలి. ఇది మెయిన్ గా అగ్రికల్చర్ బీఎస్సీ కున్న ప్రాముఖ్యత మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఎలాంటి అర్హత ఉంటే ఆ విద్యార్థి బీఎస్సీ అగ్రికల్చర్ లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు, ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ లో మనకి బైపీసీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ చేయడానికి అర్హులు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం అదే ఇంటర్మీడియట్ కాకుండా ఇంటర్మీడియట్ ఈక్వల్ గా ఉన్న డిప్లొమా కోర్సెస్ ఉంటుంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని. ఇది 10th class తర్వాత కొంతమంది ఇంటర్మీడియట్ బైపీసీ సైడ్ వెళ్తుంటారు అండ్ సమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళకి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎక్కడైతే కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ లో సీట్స్ వస్తాయో అక్కడ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు డైరెక్టెడ్ అగ్రికల్చర్ బీఎస్సీ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నైస్. ఇప్పుడు సార్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మన సైడ్ విద్యార్థులు ఎక్కువగా మనకు నియర్ బై ఉన్నదే చూసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో అడ్మిషన్ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ తీసుకోండి మేడం, ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చేసి ఉంటారో, సపోజ్ అంటే ఏపీ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మనకి ఎన్జీ రంగా యూనివర్సిటీ అనేది ఉంది. అండ్ అలాగే తెలంగాణ తీసుకోండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలు మనకున్న యూనివర్సిటీస్ వచ్చి 2 యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే వీటి కింద కొన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో కూడా. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కాన్స్టిట్యూయెంట్ తో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉండటం కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో 60% ఆర్ 70% అగ్రిగేటెడ్ మార్క్స్ తెచ్చుకొని, మన ఏపీ అనుకోండి ఏపీ ఈఏపీ సెట్ అని ఉంటుంది, అండ్ తెలంగాణ అనుకోండి టీఎస్ఎం సెట్ ఉంటుంది. ఇందులో వీళ్ళకి మంచి ర్యాంక్ గానే వచ్చింది, అంటే కేటగిరీ వైజ్ గా, అంటే మన దగ్గర ఉన్న సీట్లకు సంబంధించి ఏదైతే ఉందో దానికి తగ్గ
తగ్గట్టుగా ర్యాంక్ వచ్చింది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సపోజ్ తెలంగాణ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దీని కింద మనకు ఒక ఫైవ్ గవర్నమెంట్ కాలేజ్, 5 to 6 గవర్నమెంట్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి ఎలా ఉంటుంది అంటే కన్వీనర్ కోడ్ అంటే త్రూ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అంటే సపోజ్ వీళ్ళకి ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మన కౌన్సిలింగ్ లోకి వెళ్ళి మనకు సంబంధించిన మార్క్ షీట్స్ కానివ్వండి, మన ర్యాంక్ కార్డు కానివ్వండి సబ్మిట్ చేసుకుంటే మనం కౌన్సిలింగ్ లోనే సీటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కాదు పేమెంట్ కోటా అనేది మన తెలంగాణలో ఉన్నాయి అనమాట. అంటే కొన్ని సీట్స్ అనేది ఎవరైతే ర్యాంక్ తెచ్చుకోలేని విద్యార్థులు ఉంటారో పేమెంట్ కట్టుకొని మనం గవర్నమెంట్ కాలేజెస్ లోనే పేమెంట్ కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్ళడానికి అనేది అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ పేమెంట్స్ అనేది ఆయా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉన్నారు. అండ్ కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఏం చెప్పాను, ఎన్జీ రంగా యూనివర్సిటీ. ఎన్జీ రంగా యూనివర్సిటీ కింద మనకి ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, త్రూ ఈఏపీ సెట్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సేమ్ యాజ్ లైక్ తెలంగాణ, ఇక్కడ కూడా ఈఏపీ సెట్ రాసుకుంటారు. కౌన్సిలింగ్ లో కానీ మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని సీట్స్ అనేవి ప్రైవేట్ 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మనం ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటా అనేది కూడా ఉంటుంది మేడం. ఏదైతే ఒక పర్టికులర్ ప్రైవేట్ కాలేజ్ ఉందో ఏపీలో ఉన్న ఎన్జీ రంగా యూనివర్సిటీ కింద, ఆ కాలేజెస్ లో కంపల్సరీగా ఏపీ సెట్ లో క్వాలిఫై అయ్యుండి ఆ ర్యాంక్ కట్ ఆఫ్ కు తగ్గట్టుగా మనకి ఆ పర్టికులర్ కాలేజ్ లో సీట్ వచ్చిందంటే అక్కడ ఏదైతే పేమెంట్ ఉందో అది పే చేసుకొని మనం అక్కడ సీటు సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్రహ్మ గారు మీరు అన్న అంశాలు ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ సీట్స్ అన్ని ఫిల్అప్ అయినా కూడా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బీఎస్సీ అగ్రికల్చర్ సైడ్. సో వాళ్ళ పిల్లల్ని అదర్ స్టేట్స్ లో కూడా చదివించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటే ఏ రాష్ట్రాల్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మేడం, అంటే ఇది ఒక అపోహ అనేది అయితే నేను చెప్తాను. ఎలాగంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తేనే మనకి దానికి వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, లేదా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఇక్కడ చదివితే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు, అంటే మన స్టేట్ లో చదివిన వాళ్ళే మనకి ఇస్తారనేది ఉంటుందన్నమాట. సో అది రాంగ్ అండి. సో యాజ్ పర్ ద ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారంగా ఆ అక్రిడిటేషన్ ఎంటైర్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ లో ఎక్కడైనా కూడా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్టేట్స్ లో ఉన్న జాబ్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటారు. అన్ని రకాల ఎగ్జామినేషన్స్ కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూసుకోండి, మన ఏపీ అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే కొన్ని మనకి మహారాష్ట్రలో కూడా లాట్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించిన కాలేజెస్ అనేవి ఉన్నాయి మనకి. సపోజ్ మహారాష్ట్రలో 4 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 76 ప్రైవేట్ కాలేజెస్ అనేవి మనకి అక్కడ అవైలబిలిటీ ఉండి చూస్తున్నాం. అండ్ అలాగే తమిళనాడులో కూడా మనకి సమ్ ప్రైవేట్ కాలేజ్ అంటే టీఎన్ఏ, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకి సమ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటుంది చూస్తున్నాం. అండ్ అలాగే డిఫరెంట్ స్టేట్స్ లో కూడా మనకి అగ్రికల్చర్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ రాసుకొని మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా మనం అగ్రికల్చర్ బీఎస్సీ అనేది చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్ లో అవైలబిలిటీ అయితే ఉండడం అనేది మనం చూస్తున్నాం మేడం. ఓకే, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఐటీఎం యూనివర్సిటీ గురించి చెప్పారు, మహారాష్ట్ర గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్ర గురించి ఒకసారి మాట్లాడితే, మహారాష్ట్రలో యూనివర్సిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్? ఇక్కడ తీసుకుంటే మేడం, ఏ స్టేట్ కి సంబంధించిన ప్రొసీజర్ ఆ స్టేట్ లో అలానే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో మనకి 4 గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ఉన్నాయి మేడం. సో ఈ 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద మనకి దాదాపుగా 76 ప్రైవేట్ కాలేజెస్ ఉండడం చూస్తున్నాం. అండ్ అలాగే ఒక 18 to 20 వరకు కూడా మనకి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మన స్టేట్ లో ఏదైతే ఏపీ సెట్ కానివ్వండి, టీఎస్ ఎంసెట్ కానివ్వండి ఏ విధంగా ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో ఎంహెచ్డి సెట్, మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే అదర్ స్టేట్స్ వాళ్ళైనా కూడా ఆ కోటాలో మనం సీటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లేదు మనం మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలన్నప్పుడు సేమ్ ప్రొసీజర్, లైక్ ఇప్పుడు ఏ విధంగా మనం ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాసుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్కి వెళ్ళాము, అక్కడ ఎంహెచ్డి సెట్ ఎగ్జామ్ రాసుకొని సెట్ సెల్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ సెట్ సెల్ అప్లికేషన్ పెట్టుకొని మనం మేనేజ్మెంట్ కోటాలో అక్కడున్న ప్రైవేట్ కాలేజెస్ లో అడ్మిషన్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైనా కొంతమంది విద్యార్థులు ఏంటంటే, అయ్యో మేము ఎంహెచ్డి సెట్ అప్లై చేయలేకపోయాం,
బట్ ఇక్కడ వాళ్ళు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చున్నారు మనకి. మహారాష్ట్రలో అడ్మిషన్ పొందడానికి ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన MHD సెట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదా ఎనీ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, లైక్ ఇప్పుడు బైపీసీ వాళ్ళు అనుకోండి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే మహారాష్ట్రలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అంటే అక్కడ మేనేజ్మెంట్ కోటాలో మనం అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కొంతమంది విద్యార్థులు ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలని ఆలోచిస్తుంటారు. సేమ్ యాజ్ లైక్ మహారాష్ట్రలో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అనేది చేయొచ్చు. సో వీళ్ళకి ఏంటి అంటే సేమ్ ఇప్పుడు ఏ విధంగా బైపీసీ వాళ్ళకి మనకి నీట్ ఎగ్జామినేషన్ ఉందో అదే విధంగా ఎంపీసీ వాళ్ళకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరికి ఇవన్నీ కూడా అంటే MHD సెట్ రాయని విద్యార్థులకి, MHD సెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి డైరెక్ట్ అలాట్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం. సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇంకా అక్కడ ఫీ స్ట్రక్చర్ని బట్టి అక్కడ ఉన్న పేమెంట్స్ని బట్టి మనం పే చేసుకొని ఈ అప్లికేషన్ ఫస్ట్ ఉన్నప్పుడే ఆ అప్లికేషన్ అనేది మనం పెట్టుకున్న తర్వాతే అక్కడ అడ్మిషన్ అనేది పొందొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండస్ట్రియల్ కోటా అంటాం, నథింగ్ బట్ మేనేజ్మెంట్ కూడా, అక్కడ వచ్చి ఇండస్ట్రియల్ కోటా అంటారు. సో ఇది ఆగస్ట్ 19th వరకు అనేది మనకు టైం ఉంది మేడం. అప్కమింగ్ ఆగస్ట్ వరకు అంటే గవర్నమెంట్ కి సంబంధించి కౌన్సిలింగ్ టైం అయిపోయింది. ఎవరైతే పేమెంట్ కోటాలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆగస్ట్ 19th వరకు అనేది టైం ఉంది. ఈ లోపు కాంటాక్ట్ అయ్యారు అంటే ఆ అప్లికేషన్ అనేది పెట్టేసి ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి సార్ ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లల విషయంలో క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో మహారాష్ట్రలో ఎలా ఉంటుంది అక్కడ? మీరు ఇక్కడ గమనించండి మేడం, నేను ఇప్పుడు ఇందాక కూడా అన్నాను మీతోటి ICAR అక్రిడిటేషన్ అని లేదా ICAR అప్లికేషన్. దీన్ని చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. నేను ICAR గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనకి ఇక్కడ ICAR ఏంటంటే 4 రకాలుగా ఉంటుంది అనమాట. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది మనకి డైరెక్ట్ అంటే 4 టైప్స్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ కి, అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ కి, అండ్ అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి. సో ఈ 4 రకాల వాటిలో ఎక్కడైనా కూడా ICAR టీమ్ అనేది వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే ఫస్ట్ వీళ్ళు ఆల్మోస్ట్ 6 to 7, 8 విజిట్స్ అనేది చేసి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ ఫీడ్బ్యాక్ కానివ్వండి, యాజ్ పర్ ద ICAR అక్రిడిటేషన్ ప్రకారంగా ల్యాబ్స్, ఆ ఫీల్డ్, ఆ పాలీ హౌసెస్ ఇవన్నిటిని కూడా చెక్ చేసుకుంటారు. సో అప్పుడు మాత్రమే దానికి ICAR అక్రిడిటేషన్ ఆర్ అఫిలియేషన్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కన్నా కూడా యూనివర్సిటీస్ వెళ్ళి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎంటైర్ ఇండియాలో ICAR ఇన్స్టిట్యూట్ అనుకోండి ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. అండ్ కమింగ్ టు ద మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో మనకేంటంటే ఏదైతే ఇప్పుడు అక్కడ గ్రేడింగ్ ప్రకారంగా మనకు కాలేజెస్ అనేవి ఉంటాయి. A గ్రేడ్ అవ్వచ్చు, B గ్రేడ్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఇలా ఇస్తూ ఉంటారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి. సో ప్రిఫరెన్స్ అనేది మనం టాప్ గ్రేడ్ కాలేజెస్ లో మనం ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే మన పిల్లలకి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. సో దాని గురించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేడం. అండ్ కమింగ్ టు ద ఫెసిలిటీస్ చూసుకున్నా కూడా మనకు అన్ని రకాల సదుపాయాలు అనేది మన తెలుగు విద్యార్థులు కల్పించడం అనేది అయితే ప్రతి కాలేజీలో కూడా ఉంది. ఓకే, నైస్. ఇప్పుడు ఇంకోటి సార్, మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ITM యూనివర్సిటీ గురించి కూడా మీరు ఇంక్లూడ్ చేస్తారు. అంటే BSc అగ్రికల్చర్ సంబంధించి ITM యూనివర్సిటీలో ఏ రకంగా ఉంటుంది స్టడీ పరంగా కానివ్వండి, అదేవిధంగా అడ్మిషన్ ప్రొసీజర్ కూడా ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు ITM యూనివర్సిటీ తీసుకుంటే మేడం మనకి లైక్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇండియాలో ఉన్న టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలో ది బెస్ట్ లో ITM యూనివర్సిటీ బెస్ట్ పొజిషన్ లో ఉందనేది చెప్తాను నేను. సో ఇక్కడ BSc అగ్రికల్చర్ కోర్స్ విషయానికి వస్తే మనకి 4 years గ్రాడ్యుయేషన్ లో మనం ఏ విధంగా లైక్ ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కానివ్వండి, ప్రతి స్టూడెంట్ కి కూడా ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది అరేంజ్ చేయడం కానివ్వండి, ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా ప్రొఫెసర్స్ మెయింటైన్ చేయడం. సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే PhD ప్రొఫెసర్ మెయింటైన్ చేయడం అనేది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది మనకి. ఎప్పుడైతే ప్రొఫెసర్స్ మెయింటైన్ చేస్తారో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి అందించగలరు కదా. అండ్ అలాగే ల్యాబ్స్ కానివ్వండి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నాం అగ్రానమీ ల్యాబ్ అని, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కానివ్వండి, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్, ఇలాంటి ల్యాబ్స్ అన్ని కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. యాజ్ పర్ ద ICAR అక్రిడిటేషన్ ప్రకారంగా 110 acres ల్యాండ్ అనేది ఎక్విజిషన్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఇక్కడ అంటే ఈ 110 acres లో కూడా 60 acres ఫార్మింగ్ ల్యాండ్ కానివ్వండి, అండ్ అలాగే పాలీ హౌసెస్ మెయింటైన్ చేయడం, వాటర్ పాండ్స్ మెయింటైన్ చేయడం, అన్ని రకాలుగా ప్రతి స్టూడెంట్ కి కూడా ఏదైతే ఎడ్యుకేటెడ్ వేలో ఫార్మింగ్ ఉందో నేర్పించడం అనేది జరుగుతూ ఉంది. అండ్ అలాగే కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సేమ్ యాజ్ లైక్ ప్రీవియస్ డిస్కషన్ లాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే పర్టికులర్ ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ ఫీ స్ట్రక్చర్ అనేది మనం పే చేసుకొని స్టూడెంట్కి ఇంటర్మీడియట్ బైపీసీలో మటు ఖచ్చితంగా 60% అగ్రిగేటెడ్ మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? సో ఇక్కడ యూనివర్సిటీ విషయానికి వస్తే మనకి మధ్యప్రదేశ్ మేడం, మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉంటుంది. గ్వాలియర్ సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీకి నియర్ బై ద సిటీనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ రైల్వే స్టేషన్ ఫార్ ఫ్రమ్
నియర్ ఫ్రమ్ 10 కిలోమీటర్స్ ఓన్లీ. ఓకే సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా బాగా ఉందనేది చెప్పగలను. ఓకే నైస్. అంటే ఇందాక మీరు చెప్పినట్లు మహారాష్ట్ర యూనివర్సిటీ కానివ్వండి, అక్కడున్న యూనివర్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అంటున్నారు, ఇవి రెండు కూడా డిఫరెంట్ స్టేట్స్. Yes, సో మన తెలుగు స్టూడెంట్స్, మన తెలుగు విద్యార్థులకు అక్కడ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు మీరు గమనించినట్లయితే మేడం, ఇప్పుడు సపోజ్ తీసుకోండి, నేను ఇందాక ఏదైతే ప్రీవియస్ డిస్కషన్ మనం ఐకార్ గురించి మాట్లాడుకున్నామో, సో అన్ని రకాలు ఇప్పుడు సపోజ్ యాజ్ పర్ ద ఐకార్ అక్రిడిటేషన్ ప్రకారంగా మనకి ఏంటి అంటే ఖచ్చితంగా ఇన్ని సీట్స్ తీసుకోవాలనేది ఉంటుందండి. అంటే సపోజ్ ఇప్పుడు కాలేజ్ లెవెల్ తీసుకుందాం, 60 సీట్స్ ఉంటాయి, 90 ఉంటుంది, 120, 180 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మినిమం 60 నుంచి ఒక కాలేజ్ లెవెల్లో హైయెస్ట్ 180 వరకు, అంటే యాజ్ పర్ ద వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, హాస్టల్ ఫెసిలిటీస్ని బట్టి 180 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే యూనివర్సిటీ లెవెల్లో ఇదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ 60 నుంచే స్టార్ట్ చేస్తారు, 240 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ లిమిటెడ్ స్ట్రెంతే కదా ఇక్కడ ఉంది మనకి, సో అన్ని రకాల సదుపాయాలు అంటే మెయిన్ గా ఫెసిలిటీస్ ఎక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది అంటే ఫుడ్ ఫెసిలిటీ. అదర్ స్టేట్స్ అనగానే మనకి 3 రకాల ఫెసిలిటీస్ గురించి ప్రతి పేరెంట్ ఆలోచిస్తుంటాడు. మెయిన్ గా ఫుడ్ గురించి ఆలోచిస్తుంటారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి, అండ్ సెక్యూరిటీ గురించి. ఫుడ్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు మహారాష్ట్ర కాలేజెస్ తీసుకోండి, కొన్ని కాలేజెస్ లో ఏం చేస్తున్నారు అంటే మన తెలుగు హాస్టల్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. బట్ అలానే కాకోకుండా న్యూట్రల్ ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తారు మేడం. నార్త్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా రోటీ చపాతి ఇలా ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మన తెలుగు వాళ్ళ ఫ్లోటింగ్ పెరిగిందో ఆటోమేటిక్ గా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరినీ మార్చేస్తారు. సో రైస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మనకి ఐటీఎం యూనివర్సిటీలో 14 రాష్ట్రాల పిల్లలు ఉన్నారండి. అండ్ అలాగే దాదాపుగా మన తెలుగు విద్యార్థులు 1500 కంటే ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళకి మనకేంటంటే ఏదైతే అన్ని రాష్ట్రాల పిల్లలకు అనుగుణంగా ఉండేలాగా రోటీ ఇవ్వడం, చపాతీ ఇవ్వడం, రైస్ ఇవ్వడం, డిఫరెంట్ కర్రీస్ అనేది ప్రొవైడ్ చేయడం, అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నాం, ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద బ్యారియర్ అయితే కాదు. ఎందుకంటే మీరు గమనించండి, స్పేస్ కే వెళ్తున్నారు జనాలు అయితే, అండ్ యుఎస్ వెళ్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నారు, ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ అనేది కామన్, ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ కూడా కాదు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనకి మన ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కానివ్వండి, మన మహారాష్ట్ర అనుకున్నా లేదా ఈవెన్ ఐటీఎం యూనివర్సిటీ తీసుకున్నా కూడా ప్రతి చోటకి ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. బస్సెస్ అంటే అంత దూరం జర్నీ చేయలేరు, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రతి చోటకి ఉంది. అండ్ ఎస్పెషల్లీ గ్వాలియర్ విషయానికి వస్తే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అండ్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది మనకి. అండ్ ఈవెన్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మనకి గ్వాలియర్ జంక్షన్ లో ఆగుతుంది మేడం. సో ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మహారాష్ట్రలో అయినా డిఫరెంట్ స్టేట్స్ లో మనకి డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి చిన్న ఇబ్బందులు అయితే ఎవరికైనా ఉంటాయి కామన్ గా అనేది. బట్ ఇంకా మనం ఇక్కడ మెయిన్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అగ్రికల్చర్ బిఎస్సి చేయాలన్నప్పుడు 110 ఎకరాల ల్యాండ్ అనే సిటీలో అయితే దొరకదు కదా మేడం. ఖచ్చితంగా అవుట్కట్స్ కొంత అవుట్కట్స్ లోనే ఉంటుంది. బట్ ఐటీఎం యూనివర్సిటీలో మనకు అలాంటి ప్రాబ్లం కూడా లేదు. రైల్వే స్టేషన్ జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే యూనివర్సిటీ దూరం, ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్. అండ్ అలాగే సెక్యూరిటీ విషయానికి వస్తే కంపల్సరీగా మనకి ఇప్పుడు గ్వాలియర్ తీసుకోండి, కంటోన్మెంట్ ఏరియా, అండ్ ఇందా క్యాంపస్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఇందా క్యాంపస్ లోనే మనకి బాయ్స్ హాస్టల్స్ కానివ్వండి, గర్ల్స్ హాస్టల్స్ మెయింటైన్ చేయడం, అన్ని రకాల అంటే ఈవెన్ స్టేషనరీ ఇవ్వడం. సో అంటే ఆఫ్టర్ 6 చెప్పకూడదు, ఆఫ్టర్ 6 తర్వాత బయటికి పంపించుకుని ఉంటాం. అంటే అనుకుంటూ ఉంటారు అంటే ఇదేంటి ఇంకా స్ట్రిక్ట్ గా పెట్టారు అని చెప్పి. ఇప్పుడు బయట నుంచి ఎన్నో వెళ్తే మనం ఎన్నో రకాల ప్రమాదాలు చూస్తున్నాం, ఎన్నో వింటూనే ఉన్నాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకోకుండా సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా స్ట్రాంగ్ గా స్ట్రిక్ట్ గా పెట్టారు. అండ్ అలాగే మహారాష్ట్ర తీసుకున్న సెక్యూరిటీ పరంగా మనకి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఫెసిలిటీస్ విషయానికి వెళ్తే మనం వెళుతుంది అగ్రికల్చర్ బిఎస్సికి సంబంధించింది. సో స్ట్రాంగ్ గానే ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే. అండ్ వన్ మోర్ థింగ్, సెక్యూరిటీ పరంగా ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేడం. ఓకే నైస్. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఇంకొకటండి, కెరీర్ పరంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మంది బిఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్న స్టూడెంట్స్ మా కెరీర్ ఎలా ఉంటుందో, ఎలాంటి స్కోప్ ఉంటుందని భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్టేజ్ లో మనం కూడా భయం అనేది ఉంటుంది. సో బిఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్న స్టూడెంట్స్ కి మరి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ రకంగా ఉంటాయి, వాటి గురించి ఒకసారి. సో కెరీర్ విషయానికి వస్తే మేడం ఇక్కడ అంటే అగ్రికల్చర్ బిఎస్సి కెరీర్ గురించి చెప్పే ముందు నేను ప్రీవియస్ డిస్కషన్ ఒకటి చెప్తాను మీకు. నేను నార్మల్ గా కొంతమంది స్టూడెంట్స్ తోటి వచ్చిన డిస్కషన్ ఇది. సో ప్రీవియస్ నాకు ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ చేయాలని ఒక స్టూడెంట్ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెస్టిసైడ్ కంపెనీలో వర్క్ చేసే పర్సన్. ఆయన ఒక
అట్ ద టైమ్ ఆఫ్ అతని ఏజ్ లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసి వచ్చారు. ఓకే. సో నేను ఆయనతో జనరల్ డిస్కషన్ లో వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, అతను అగ్రికల్చర్ బీఎస్సీ చేసేటప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ అని సపరేట్ గా, హార్టికల్చర్ అని సపరేట్ గా, ఫిషరీస్ అని సపరేట్ గా, ఫుడ్ టెక్నాలజీ, అనిమల్ హస్బెండరీ సపరేట్ గా లేవు. ఇవన్నీ ఇంక్లూడింగ్ ఆల్ ఒకటే సబ్జెక్టులు అనేది పెట్టారు. ఒకప్పుడు పెద్ద బాల శిక్ష లాగో లైక్ అలాగా ఒకటే అగ్రికల్చర్ అంటే రైతుకు సంబంధించిన స్టడీ ఏదైతే అది అగ్రికల్చర్ బీఎస్సీలో ఉండేది. సార్ మనం గ్రోన్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది డివైడ్ చేసుకుంటూ వచ్చేది. బట్ కెరీర్ విషయానికి వస్తే అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రకాల సబ్జెక్ట్స్ అనేది నేర్చుకుంటారు ఇన్ అగ్రికల్చర్ బీఎస్సీ. అంటే వీళ్ళకి హార్టికల్చర్ సంబంధించి వస్తుంది, ఫిషరీస్ సంబంధించి వస్తుంది, అండ్ అనిమల్ హస్బెండరీ సంబంధించి వస్తుంది, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి వస్తుంది. ఎందుకంటే పంట పట్టించింది స్టోర్ చేయాలి తెలుసుకోవాలి కదా, ట్రాన్స్పోర్టింగ్ తెలుసుకోవాలి, మార్కెటింగ్ తెలుసుకోవాల్సి ఉంది. సో వీళ్ళు 4 సంవత్సరాల సబ్జెక్టులు ఇది వచ్చేస్తుంది. సో ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటారో ఇన్ని రకాలుగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే కమింగ్ టు ద గవర్నమెంట్ సెక్టర్ తీసుకుందాం. మనకి లాట్ ఆఫ్ జాబ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి మేడం గవర్నమెంట్ సెక్టర్లో. సపోజ్ మండల్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మండల్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి, ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ప్రతి బ్యాంక్ తీసుకోండి, అగ్రికల్చర్ లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు? ఫీల్డ్ ఆఫీసర్. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులకి. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్, ఇది కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఉంటాయి, స్టేట్ లెవెల్లోనూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ప్రైవేట్ సెక్టర్ తీసుకుందాం. ప్రైవేట్ సెక్టర్లో అగ్రికల్చర్ బీఎస్సీకి అయితే చాలా రకాల జాబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, సపోజ్ ఇప్పుడు అతను పంట వేయాలి అన్నప్పుడు సీడ్స్ కావాలి, సీడ్ కంపెనీస్. ఆ పంటని కొయ్యాలి అన్నప్పుడు హార్వెస్టింగ్ కంపెనీస్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, మార్కెటింగ్ అవ్వచ్చు. ఇన్ని రకాల యూనిట్స్లో కూడా, అంటే ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాల ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఇందాక మీతో అన్నాను, ఫుడ్ ఇండస్ట్రీస్ లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల సెక్టర్ ఇంకా స్కోప్ లేకుండా ఎక్కడ ఉంటుంది మనకి అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి. సింపుల్ ఎగ్జాంపుల్, పాండమిక్ లాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి 3 పూట్ల తిండి తినడం అయితే ఆపలేదు, ట్రాన్స్పోర్టింగ్ ఆగలేదు, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడా కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక విషయం తీసుకోండి, ఇంకా ఈవెన్ యూపీఎస్ఎస్సీ సైడ్, అంటే సెంట్రల్ లెవెల్లో కూడా ఎస్ఎస్సీ బోర్డు ఎస్ఎస్సీ సైడ్ కానివ్వండి, యూపీఎస్సీ సైడ్ కానివ్వండి, ఈవెన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈవెన్ నాబార్డ్ లో అండ్ ఇక్రిసాట్, మన హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రిసాట్ లో కూడా ప్రతి సంవత్సరం మనకి జాబ్స్ పడుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఐకార్ లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని ఎవరైతే ఉంటారో ఈజీగా ఎగ్జామ్స్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఒక్కరు, నాకు ఇంకొక వచ్చిన విషయం ఏంటి అంటే, అగ్రికల్చర్ బీఎస్సీ చేసి కూడా మంచి ప్లేస్మెంట్ పొందొచ్చు కదా సార్ అనుకుంటారు. ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాదు, ఒక కార్పొరేట్ సబ్జెక్ట్ కాదు. అగ్రికల్చర్ బీఎస్ సైన్స్ సబ్జెక్ట్. ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి నీకు ఒక డాక్టర్గా పలానా హాస్పిటల్లో ప్లేస్మెంట్ ఇస్తామంటే మనం నమ్మం. సో యాజ్ లైక్, కాకపోతే ఏంటంటే మనకి అగ్రికల్చర్ బీఎస్సీ ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఫర్టిలైజర్ కంపెనీస్ అనేది విజిట్ చేస్తూ ఉంటాయి, పెస్టిసైడ్ కంపెనీస్ కానివ్వండి, సీడ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ లో కూడా మనం ఈవెన్ కేవీకేస్ కానివ్వండి, కృషి విజ్ఞాన కేంద్ర సెంటర్. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ అయితే వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ బీఎస్సీ అగ్రికల్చర్ అంటే మీరు ఐకార్ ఉన్న కాలేజ్ లోనే చదవాలని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ ఐకార్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? సో మెయిన్గా మేడం, ఎందుకంటే ఈ ఐకార్ అనేది చెప్తున్నాను అంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారంగా మనం డిస్కస్ చేసిన విషయం చూసుకుంటే, సో లిమిటెడ్ సీట్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. అంటే అదర్ నాన్ ఐకార్ కాలేజెస్ ఏంటంటే ఇంటేక్ కెపాసిటీ అనేది వాళ్ళ ఇష్ట ప్రకారంగా అంటే ఏదైతే వాళ్ళకి అక్రిడిటేషన్ ఉంటుందో ఆ బోర్డు ప్రకారంగా తీసుకుంటారు. బట్ ఐకార్లో ఏంటంటే మీరు అన్నట్టుగా 60, 120, 180, 240 వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. హార్డ్లీ అన్న కూడా 4 yearsలో వీళ్ళకి ఏంటి అంటే, సపోజ్ హార్డ్లీ 800 మెంబర్స్ నుంచి ఎక్కువ ఉండరు. సో వీళ్ళందరికీ ఫెసిలిటీస్ అండ్ మోర్ ఓవర్ బయటకు వచ్చినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అనేది కల్పించాలి గవర్నమెంట్ అనేది. సో దానికని ఐకార్ బోర్డు అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పాను ఐకార్ అక్రెడిటేషన్ ప్రకారంగా ఖచ్చితంగా ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉండాలి, లేదా ఇలాంటి ల్యాబ్స్ అంటే అగ్రానమీ ల్యాబ్స్ కానివ్వండి, లేదా ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, ఇవన్నీ ల్యాబ్స్ ఉండాలి. అండ్ 4 సంవత్సరాల్లో వీళ్ళు 30% మాత్రమే థియరిటికల్ చదువుతారు. ఇది ఫస్ట్ టు 6th సెమిస్టర్ వరకు కూడా థియరిటికల్ గా నేర్చుకునే 30% ఉంటే, ప్రాక్టికల్ గా 70% నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు పొలంలోకి దిగి, వీళ్ళు అంత ఈజీగా అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ అయిపోరు మేడం. వీళ్ళు ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు ఏంటి అంటే, వీళ్ళకి వచ్చే సబ్జెక్ట్స్ కి సమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్, అంటే 1 cent 2 cents అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సెంటు భూమిని వీళ్ళే దున్నుకోవాలి, వీళ్ళే విత్తనాలు అనేది బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి, దానికి వాటరింగ్ ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, హార్వెస్టింగ్, స్టోరేజ్ వరకు కూడా
ఆ మార్కెటింగ్ చేసేంత వరకు కూడా అది ఆ పంట ఒక బేబీ లాగా వీళ్ళు ఆ క్రాప్ ని వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత గెయిన్ చేయగలరు? సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అంటే మార్కెట్లో ఉంటూ ఉంటారు, చాలా మంది ఏంటంటే మా దానికి ఎల్ఓఏ వచ్చిందని కానివ్వండి, లేకపోతే వస్తుందని కాకోకుండా ఐసీఆర్ ఖచ్చితంగా ఉన్న కాలేజీలోనే మనం చదువుకుంటే, కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చదువుకుంటేనే మనకి అవకాశాలు అనేది మంచిగా ఉంటాయి అనమాట. సో దీనికి ఏంటి అంటే మనం వెబ్సైట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి www.icr.org.in అనేది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి కాలేజెస్ అన్ని కూడా తెలిసిపోతాయి మేడం. ఓకే, నైస్. సో ఎట్ లాస్ట్ మరి మన మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మరి అడ్మిషన్ పొందిన విద్యార్థులకి ఏ రకంగా సపోర్ట్ ఉంటుంది? ఎస్ మేడం, అంటే మా గురించి మేము చెప్పుకోవడం అని కాదు కానివ్వండి, సో ఎవరైతే అడ్మిషన్ కోసం అని మా కంపెనీ కానివ్వండి, మా కన్సల్టెన్సీకి ఎవరైతే విజిట్ చేస్తారో వీళ్ళకి అంటే కూలంకుషంగా ఉన్న వాస్తవాలు అనేది మనం చెప్పించి, ఏ విధంగా నేను ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను ఐ న్యూస్ మీడియా ద్వారా చెప్తున్నానో, సో అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో దానికి ఐకార్ ఉందా లేదా, ఏ విధంగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిపి సో వాళ్ళ మొబైల్లోనే చూయించేసి పర్టికులర్ ఐకార్ కాలేజ్లో అడ్మిషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో వీళ్ళతో 4 సంవత్సరాలు మేము ట్రావెల్ చేయడం, 4 సంవత్సరాలు ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి సాల్వ్ అవుట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో 4 సంవత్సరాలు అయిపోయి వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత కూడా మాతో కాంటాక్ట్లో ఉంటే అంతకుమించి సంతోషం అయితే ఏమీ ఉండదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తం మీద మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మీకు ఇంకా మరి బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి మరి మీరు సంప్రదించి ఇది మీకు సంబంధించిన డౌట్స్ ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ కార్యక్రమం. తిరిగి ప్రసారమే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.